హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ ద బటర్ కిచెన్. ఇవాళ మన ఛానల్లో చేసే రెసిపీ వెరీ స్పెషల్ డెజర్ట్ రెసిపీ, దట్ ఈస్ రంజాన్ స్పెషల్ డెజర్ట్. అండ్ ఆల్సో ఇది మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో చాలా బాగా ఫేమస్ అయిన డెజర్ట్ అండి. అదే క్రీమ్ చీజీ కునాఫా రెసిపీ. ఇది ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈజీగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వైజ్ చెప్తాను. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనకి రెసిపీకి సన్నటి సేమియా కావాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇది నాకు సూపర్ మార్కెట్లో దొరికింది. దీన్ని కునాఫా సేమియా అంటారు, పేనీలు అంటారు కదా. మనం చిన్న చిన్న సేమియాలని పాయసం కూడా చేసుకుంటూ ఉంటాము. ఇలా రోస్టెడ్లో అలాగే పచ్చిదిగా కూడా దొరుకుతుంటుంది. దేన్నన్నా యూజ్ చేయొచ్చు ఈ రెసిపీకి. ఇలా నలుపుకుంటే ఇలా చిన్న చిన్న పీసెస్గా అవుతాయి. ఇప్పుడు ఇందులోకి మనం 3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని కానీ లేదంటే బటర్ని కానీ యాడ్ చేసుకోవాలి. ఇలా ఏదైనా కూడా బటర్ కానీ గీ కానీ యాడ్ చేసిన తర్వాత ఇలా ఒక స్పూన్ తీసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. నేను ఇక్కడ స్పూన్ యూజ్ చేస్తున్నాను, మీరు నార్మల్గా మీ చేతితో కూడా చక్కగా కలిపేసుకోవచ్చు. 1 నిమిషం ఇలా కలిపారంటే మొత్తం కలిసిపోతుందండి చక్కగా. ప్రతి ఒక్క సేమియాకి అంటేలా చూసుకోండి. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేసి నేను ఈ రెసిపీకి కావాల్సిన క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను ఇందులోకి 1 కప్పు దాకా ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల విప్పింగ్ క్రీమ్ పౌడర్. మీ దగ్గర క్రీమ్ ఉంటే క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ల షుగర్ వేస్తున్నానండి, గ్రాన్యులేటెడ్ షుగర్. ఈ మిశ్రమాన్ని మొత్తం కలిసేలా పాలల్లో కలుపుకోవాలి. చక్కగా మొత్తం కలిసిపోవాలి. కలిసేంత వరకు ఇలా కలుపుకోండి. ఇలా మొత్తం కలిసిపోయాక ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో చక్కగా ఇలా గరిటతో తిప్పుతూ ఉన్నారనుకోండి, క్రీమీ టెక్స్చర్ కనిపిస్తుంది. అలా కనబడగానే మీకు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ల దాకా పైనాపిల్ ఎసెన్స్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను నేను. మీరు వెనీలా ఎసెన్స్ వేసుకున్నా సరిపోతుంది, 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్కి ఇలా చక్కగా క్రీమీ టెక్స్చర్ వస్తుంది కదా. తర్వాత కూడా మీరు చల్లారేంత వరకు ఇలా కలుపుతూ ఉంటే ఈ క్రీమ్ గట్టిగా అవ్వదండి, చక్కగా ఇలాగా క్రీమీ టెక్స్చర్ అలాగే ఉంటుంది. సో చల్లారిన తర్వాత ఒక కప్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఉందో క్రీమ్, చాలా బాగుంటుందండి. ఇలా క్రీమ్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మనము ఏ రెసిపీకైనా. ఇది కాస్త పక్కన పెట్టేసేయండి. నేను షుగర్ సిరప్ కోసం 1 కప్పు షుగర్ తీసుకున్నాను. అలాగే 1 కప్ షుగర్కి 1 కప్ వాటర్ యాడ్ చేసి దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఉడకనిస్తే చక్కగా షుగర్ సిరప్ రెడీ అయిపోతుందండి. సేమ్ గులాబ్ జామ్ రెసిపీ ఎలా చేసుకుంటామో అలాగా. ఇందులోకి ఒక 2-3 డ్రాప్స్ దాకా లెమన్ని పిండేసేయండి. అలా పిండితే క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుందండి షుగర్. అలాగే నేను కలర్ కోసం కుంకుమ పువ్వును కూడా యాడ్ చేస్తున్నాను. కలర్ ఏం మస్ట్ అండ్ షుడ్ కాదండి, మీరు స్కిప్ చేయొచ్చు వద్దనుకుంటే. నేను కలర్ కోసం వేసాను. 5 నిమిషాల తర్వాత జిగురుగా అనిపిస్తే చాలు, పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక మందపాటి పెనం తీసుకొని కింద బేస్ ఫ్లాట్గా ఉండాలండి. 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ని అప్లై చేయాలి. గీ అప్లై చేసినా మీ ఇష్టం అండి. ఇక్కడ 2 ప్యాన్స్ కావాల్సి వస్తే ఇంకొక ప్యాన్కి కూడా నేను బటర్ అప్లై చేసి పెడుతున్నాను, పక్కన పెట్టుకున్నాను, ఎందుకంటే ఫ్లిప్ చేయాల్సి వస్తుంది మనం. ఇప్పుడు ఒక ప్యాన్లోకి నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న సేమియాని ఇలాగ స్ప్రెడ్ చేస్తున్నాను. గంటతో ఇలా సెట్ చేసుకోవాలి ఫ్లాట్గా. సెట్ చేసుకున్న సేమియా మీద మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా క్రీమ్ని, ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలండి సేమియా మీద. ఇలా స్లోగా చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీని మీదకి నేను 150 గ్రాముల దాకా మొజరెల్లా చీజ్ని యాడ్ చేస్తున్నాను. ఎంత చీజ్ వేస్తే అంత టేస్ట్గా వస్తుందండి ఈ రెసిపీ. మీకు ఎలా నచ్చుతుందో అలా యాడ్ చేసుకోండి చీజ్ని. మొత్తం సెట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక లేయర్ ఏదైతే మిగిలిన సేమియా ఉందో ఆ సేమియాని మొత్తం పైన సెట్ చేసేయాలి. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అంచుల్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కేక్ లాగా ఫామ్ చేసుకోవాలి. అప్పుడు చక్కగా సెట్ అయిపోతుంది. దీన్ని మనం ఒక మందపాటి పెనం ఉంటుంది కదా, దాన్ని వేడి చేసి దాని మీద ఈ ఫ్లాట్గా ఉన్న పెనంని పెట్టుకుంటే ఒక 5-6 నిమిషాల తర్వాత బాగా రోస్ట్ అయిపోతుందండి. నేను ఇప్పుడు ఫ్లిప్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఇంకొక ప్యాన్కి బటర్ పూసుకున్నాను కదా, దానికి ఫ్లిప్ చేస్తున్నానండి. ఇప్పుడు ఫ్లిప్ చేసి చూపిస్తాను.
ఇప్పుడు నేను ఇక్కడ ఫ్లిప్ చేశానండి. ఫ్లిప్ చేసి బాటమ్ సైడ్ది పైకి వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ 5-6 నిమిషాల పాటు కింద కూడా రోస్ట్ అయ్యేలాగా చేసుకుంటే కునాఫా రెసిపీ రెడీ అయిపోతుంది. దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా షుగర్ సిరప్ రెసిపీ, దాన్ని దీని మీద యాడ్ చేసుకోవాలండి. రెండిట్లో ఏదో ఒకటి వేడిగా ఉండేలా చూసుకోండి. ఈ షుగర్ సిరప్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం ఏదైతే సేమియా ఉందో అది మొత్తం తడిచేలాగా చక్కగా స్ప్రెడ్ చేయండి. సిరపే అండి మెయిన్ బాగా టేస్ట్ ఇచ్చేది ఈ కునాఫా రెసిపీకి. బయట క్రంచీగా లోపల క్రీమీగా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. నేను సెకండ్ టైం చేస్తున్నాను. ఫస్ట్ టైం ఆల్రెడీ చేశాను, బాగా వచ్చింది, అందుకే నేను ఛానల్లో చూపిద్దామని చూపిస్తున్నాను. ఇది రంజాన్ స్పెషల్గా మీరు కూడా ట్రై చేయండి. దీన్ని పిస్తా పలుకులతో ఇలా గార్నిష్ చేసుకుంటే కునాఫా రెసిపీ చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో రెసిపీ కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. చాలా బాగా వస్తుంది, ట్రస్ట్ మీ. ఈ కొత్త డెజర్ట్ రెసిపీ చిన్నపిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే సేమియా పైన క్రంచీగా ఉంటుంది, లోపల చీజ్ అండ్ క్రీమీ టెక్స్చర్ ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ చాలా బాగా నచ్చుతుంది పిల్లలకి కదండి, మనకు కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఇంకేదైనా రెసిపీ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో పింక్ చేయండి, నేను చేసి చూపిస్తాను. ఇంకొక చక్కటి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి. బాయ్ అండి.